ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. గాయ్స్ ఎలా ఉన్నారు గాయ్స్? వాళ్ళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే సెలబ్రిటీస్ అనేది అయితే ఎక్కువగా ఐఫోన్ అయితే యూజ్ చేస్తుంటారు. సో లైక్ మనం చూసుకుంటే సెలబ్రిటీస్ అనే కాదు, బిజినెస్ పర్పస్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో ప్రతి ఒక్కరు కూడా మనకైతే ఐఫోన్ అయితే యూజ్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కూడా ఎక్కడైతే కనిపించదు. సో లైక్ మనం చూసుకుంటే హీరోయిన్స్ అండ్ ఓల్డ్ యంగ్ పీపుల్స్ కూడా రైట్ నుంచి మనం చూసుకున్నది బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ కొంచెం ఎంప్లాయ్మెంట్లో అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కొంతమంది కూడా మనకైతే అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు బాగా హెచ్ లెవెల్లో కొంచెం డెవలప్ అయిన వాళ్ళు అయితే ఐఫోన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో నిజానికి ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా ఐఫోన్ తోపా అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియో ఏంటంటే మనకి వాళ్ళు ఎందుకు ఐఫోన్ యూజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే సినిమా హీరోస్ కానీ వాళ్ళు చేసేది ఏంటంటే లైక్ మీరు చూసుండొచ్చు ఇన్స్టాగ్రామ్లో హీరోయిన్స్ వాళ్ళ స్టోరీ పెడుతూ ఉంటారు కదా. వాళ్ళ స్టోరీ పెడుతున్నప్పుడు వాళ్ళ అద్దంలో ఫోటో తీసుకుని చూపిస్తూ ఉంటారు. మనకి అక్కడ యాపిల్ లోగో అనేది అయితే మనకు కనబడేలా చూపిస్తూ ఉంటారు. పైగా వాళ్ళు ఐఫోన్ కొనుక్కున్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగా బ్లాక్ కేసెస్ అది యూజ్ చేయరు. వాళ్ళు ఎక్కువగా సో ట్రాన్స్పరెంట్ యూజ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ట్రాన్స్పరెంట్ పోచ్ అయితే యూజ్ చేస్తారు, లేదంటే పోచ్ తీసేసి యూజ్ చేస్తారు అనమాట వాళ్ళు అయితే. అంతేకాని వాళ్ళు బ్లాక్ కలర్ కేసు వేసుకుని దాని యొక్క లోగోని మూసేయడం అయితే చేయరు. సో మనకి ఈ విధంగా చూసుకుంటే ఐఫోన్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది అయితే మనం ఫస్ట్ మాట్లాడుకోవచ్చు. సో గైస్ మనం చూసుకుంటే మన మొబైల్ ఫోన్స్లో అతి పెద్ద బ్రాండ్ ఏంటంటే ఐఫోన్ అయితే మనకి అవ్విందనమాట. సో ఐఫోన్లో మనకి హయ్యర్ మోడల్ ఏంటంటే ఐఫోన్ 13 Pro Max ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట. సో నెక్స్ట్ మన ఐఫోన్ 14 వస్తుంది, 14 Pro వస్తుంది, 14 Pro Max వస్తుంది, సంథింగ్ ఇలా 15, 16, 17 ఇలా సిరీస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా వెళ్ళిపోయే కొద్ది వాళ్ళు మొబైల్ అయితే అప్గ్రేడ్ అయితే చేస్తూ ఉంటారు. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మొబైల్ ఫోన్ కొంటున్నప్పుడు దాంట్లో ఎక్కువగా మనకి కాస్ట్లీ ఫోన్ ఏంటంటే ఐఫోన్ అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక 40,000 ఒక హీరో ఉన్నాడు అనుకోవచ్చు, 40,000, 60,000 ఫోన్ తీసుకుంటే అదే ఫోన్ ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో ఎంప్లాయీస్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, లేదంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ లైక్ మనం చూసుకుంటే నార్మల్ పీపుల్స్ కానీ రిచ్ కిడ్స్ అయితే వాళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట. బట్ మనం స్టిల్ చూసినట్లయితే ఐఫోన్ ఏదైతే ఉంటుందో కొంచెం రేర్గా అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నార్మల్గా ఒక స్టూడెంట్ ఐఫోన్ ఇచ్చి యూజ్ చేయమంటే అతను ఏదో ఒక షోయింగ్కి యూజ్ చేస్తాడు తప్ప రియల్ లైఫ్లో అతను అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు అనమాట. ఐఫోన్ యూజ్ చేస్తున్నారు అంటే మనకు కావాల్సిన సెట్టింగ్స్ ఏమి కూడా దాంట్లో ఉండవు, కస్టమైజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. గైస్ మనం చూసుకుంటే మరి ఇంకేంటి ఐఫోన్లో ఇంకేముంది మరి మన సెలబ్రిటీస్ యూజ్ చేసుకోవడం కంటే సెలబ్రిటీస్ గురించి వచ్చినట్లయితే వాళ్ళకి ఖాళీ ఉండదు ఫస్ట్ థింగ్ ఇది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు కస్టమైజ్ చేసుకోవడానికి కానీ లేక మనకులాగా ట్రూ కాలర్ యూజ్ చేసుకోవడానికి, కాల్ రికార్డింగ్ చేసుకోవడానికి, సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అనవసరం అనమాట. వాళ్ళకి టైం అయితే ఏమి ఉండదు, మొబైల్ మీద ఎక్కువ అయితే టైం అయితే స్పెండ్ అయితే చేయరు. వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఐప్యాడ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, ఆండ్రాయిడ్ సంబంధించినవి కానీ యాపిల్ సంబంధించినవి కానీ సంథింగ్. సో ఎక్కువ ఐప్యాడ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, ట్యాబ్ అయితే. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు షూటింగ్ మూడ్స్లో ఉంటారు, దాని ద్వారా వాళ్ళు ఐఫోన్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో గ్యాస్ మనం చూసుకుంటే ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఐఫోన్ యూజ్ చేయడానికి సెక్యూరిటీ పర్పస్ అనమాట. అంటే ఇప్పుడు ఒక హీరో కానీ లైక్ హీరోయిన్ కానీ వాళ్ళ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఫోన్ కాల్స్ కానీ వాళ్ళ మొబైల్ ఫోన్లో ఉన్న ఫోన్ నెంబర్స్ కానీ లైక్ మనం చూసుకున్న వాళ్ళ చాటింగ్స్ కానీ ఏది కూడా పబ్లిక్లోకి రాకుండా ఎవరు హ్యాక్ చేసినా సరే, ఎవరు హ్యాక్ చేసినప్పటికీ కూడా వాళ్ళు యొక్క పర్సనల్ లైఫ్ని పబ్లిక్లో పెడతారు కాబట్టి వాళ్ళైతే ఐఫోన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ప్లస్ అదేవిధంగా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సెక్యూరిటీకి హ్యాక్ అవ్వకుండా ఉంటున్నాయంటే దానికి కారణం ఐఫోన్ అయితే చెప్పుకోవచ్చు. సో ఐఫోన్ అనేది హ్యాక్ చేయడం చాలా డేంజరస్ అండ్ ఐఫోన్ కూడా ఖచ్చితంగా అది హ్యాక్ అయితే కాదు. బట్ స్టిల్ కొన్ని చోట్ల అయితే ఐఫోన్ హ్యాక్ అయిందని చెప్తున్నారు. బట్ స్టిల్ చూసుకున్నట్లయితే సినీ హీరోస్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐఫోన్లో చేయకూడని పనులు అయితే ఏం చేయరనమాట. అంటే మనం చూసుకుంటే అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ చేయడం, సో థర్డ్ పార్టీ యాప్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఐఫోన్ ఇన్స్టాల్ అవ్వవు. కాకపోతే కొంతమంది ట్రై చేయడం వల్ల వాళ్ళ ఫోన్ అయితే హ్యాక్ అయితే అయిందనమాట. బట్ వీళ్ళైతే అలాంటివి ఏం ట్రై చేయరు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ చూసామా, వాట్సాప్ చూసామా, సెల్ఫీస్ తీసుకున్నామా అంతవరకే అని చెప్పి వాళ్ళైతే కన్సిడర్ అయితే చేస్తారు వాళ్ళ ఫోన్స్ అయితే. సో అదేవిధంగా మొబైల్ ఫోన్లో మేము కాస్ట్లీ ఫోన్ యూజ్ చేస్తామని చెప్పడానికి కూడా వాళ్ళైతే ఐఫోన్ అయితే యూజ్ చేస్తుంటారు. అది కూడా ఐఫోన్లో మనకి ఒక 60,000, 50,000 పెడితే ఒక ఫోన్ వచ్చేస్తుంది. అలాంటి ఫోన్లు అయితే వాళ్ళు యూజ్ చేయరు. ఐఫోన్ 13 Pro Max, ఐఫోన్ 13, సో సంథింగ్ ఇలాంటి ఫోన్స్ అది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే రిచ్ కిడ్స్ అండ్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ అది యూజ్ చేస్తారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే బ్రాండ్ గురించి అనమాట. అంటే నా యొక్క మొబైల్ ఇంత కాస్ట్లీ, నేను యూజ్ చేసే బ్రాండ్ ఇది అని చెప్పడానికి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ పర్పస్ అనమాట. వాళ్ళు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా ఫోటో తీసి పెడుతూ ఉంటారు. అదే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే అంత క్వాలిటీ అయితే మనకి రాదు. సో కొంచెం క్వాలిటీగా ఉండడం కోసం వాళ్ళైతే అది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు చూసే వీడియో క్వాలిటీ కానీ పిక్సెల్స్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఐఫోన్ అయితే వాళ్ళు తీసుకుంటారు అనమాట.
గైస్ అదేవిధంగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేసిన, లైక్ యూట్యూబ్లో లైవ్ చేసిన, ఇలాంటి లైవ్ స్ట్రీమింగ్ కూడా కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్న మొబైల్ ఏంటంటే మనకి ఐఫోన్, కాబట్టి ఐఫోన్ వాళ్ళైతే తీసుకుంటారు. ఏంటంటే అందరి ప్రైస్ చూసుకున్నట్లయితే కొంచెం ఫోన్ కొంచెం కాస్ట్లీగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఐఫోన్ అయితే కన్సిడర్ అయితే చేస్తారు. సో గైస్ కంప్లీట్గా ఇది వాళ్ళ వీడియో అయితే మీకు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సెలబ్రిటీస్ కానీ ఎవరైతే రిచ్ కిడ్స్ ఉంటారో లేదా జాబ్ ఎంప్లాయ్మెంట్ చేస్తూ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైమరీ డివైస్ కింద ఐఫోన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు అమౌంట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, అంటే ఒక హీరో అనేది హీరో కానీ షూటింగ్ చేసినప్పుడు వాళ్ళకి సమ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది కదా, దాన్ని ఎక్కువ వాళ్ళైతే క్యాష్ రూపంలో అయితే ఎవరు ఎక్కువ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఈ విధంగా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్లో చాలా అమౌంట్ అయితే మనకి ఉంటుంది. బట్ ఈ విధంగా అమౌంట్ అయింది ఉంటున్నప్పుడు వాళ్ళకి ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఎవరో ఒకరు హ్యాక్ చేసి ఆ అమౌంట్ని అయితే వాళ్ళు స్కామ్ చేయొచ్చు. అదే మనకి ఐఫోన్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు కాబట్టి వాళ్ళైతే ఇవైతే యూజ్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళైతే గూగుల్ పే, ఫోన్ పే అయితే ఎలాంటివి ఏమైతే యూజ్ చేయరు, ఓన్లీ నెట్ బ్యాంకింగ్స్ లాంటివి అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో గైస్ కంప్లీట్గా ఇది వాళ్ళ వీడియో అయితే మనం చూస్తున్నట్లయితే ఐఫోన్ అయితే వాళ్ళు ఈ రీజన్స్ వాళ్ళు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో అంటే వాళ్ళకి ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో ఐఫోన్ అయితే తప్పనిసరిగా యూజ్ చేస్తారు. అది కూడా ప్రైమరీ డివైస్ కింద. ఒకవేళ యూజ్ చేస్తే ఇంట్లో ఫోన్ కిందో లేదంటే వాళ్ళ సెకండ్ ఫోన్ కిందో ప్రైమరీ ఫోన్ కింద కాకుండా సెకండరీ ఫోన్ కిందో లేదంటే వాళ్ళు నార్మల్గా గేమ్స్ ఆడుకోవడం కానీ సంథింగ్ వాళ్ళైతే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తారు. ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసినప్పుడు కూడా మనం చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా లైక్ ఇలాంటివి చూసుకుంటే ఇలాంటి కొంచెం కాస్ట్లీ ఫోన్స్ అయితే వాళ్ళు అయితే యూజ్ అయితే చేస్తారనమాట. సో గాయ్స్ కంప్లీట్గా ఇది వాళ్ళ వీడియో అయితే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీరు తీసుకొస్తూ ఉంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.